జిమ్‌కి ఇది ఫిఫ్త్ డే అండి. ఈరోజు ఎందుకో అస్సలు ఓపిక లేదు. కానీ ఒక పని అయ్యేదాకా చేద్దాం అని మైండ్‌లో ఫిక్స్ అయ్యాం కాబట్టి డెఫినెట్‌గా ఓపిక లేకపోయినా ఆ పని కంప్లీట్ అవ్వాలి కాబట్టి డెఫినెట్‌గా ఈరోజు నేనైతే జిమ్‌కొచ్చాను. జిమ్ బేసిక్‌గా స్టార్ట్ చేసుకుందాం అనంటే ఒక ప్రాపర్ ఫాలో అయితే బెటర్ అండి. నేనైతే మార్నింగ్ లేచి దగ్గర నుంచి ఏం తింటాను, ఎన్ని బాటిల్స్ వాటర్ తాగుతాను నోట్ చేసుకుంటాను ఫస్ట్. దాన్ని బట్టి తెలుస్తుంది మనం డైలీ రొటీన్ ఏంటి, మనం ఏం ఫాలో అవుతున్నాం, మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం, ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం, మన డైట్ కంటిన్యూస్ బాగానే ఉందా, లేకపోతే మధ్యలో ఏమైనా చీట్ మీల్ జరుగుతుందా, ఎక్కడ జరుగుతుంది అంటే మార్నింగ్ తింటున్నామా ఈవినింగ్ తింటున్నామా, డైలీ వాటర్ ఎన్ని తాగుతున్నాం అని ఒక ఐడియా ఉంటుంది. దానికోసమనే చెప్తున్నాను ఈ విషయం. నేను ఎన్ని బాటిల్స్ వాటర్ తాగుతున్నామో కూడా నోట్ చేసుకుంటే అంటే మనం డైలీ ఇప్పుడు 3 to 4 లీటర్స్ తాగాలనుకుంటున్నాం. ఆ 3 to 4 లీటర్స్ కంప్లీట్ అవుతున్నాయా లేదా అది చూసుకోవడానికి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే 1 గ్లాస్ 2 గ్లాస్ 3 గ్లాస్ అని నోట్ చేసుకుంటారు. గ్లాసెస్ లెక్కనైతే అసలు మీకు తెలియదు, మీకు అర్థం కూడా కాదు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక 4 బాటిల్స్ ఫిల్ చేసుకొని పెట్టుకోండి వాటర్ని. ఫస్ట్ మార్నింగ్ ఒక బాటిల్ చేసుకోండి, అది మళ్ళీ ఫిల్ చేయొద్దు, దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ బాటిల్, థర్డ్ బాటిల్, ఫోర్త్ బాటిల్, అలాగా డైలీ మీరు 4 బాటిల్స్ టార్గెట్ పెట్టుకోండి. 4 లీటర్స్ అవి ఫిల్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ అయ్యి ఖాళీ బాటిల్స్ అయిపోతే అప్పుడు మీరు 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నట్టు. అది మాత్రం ఖచ్చితంగా చేయండి. వాటర్ ఇంటేక్ అనేది మీకు ఇంకా ఈజీగా అవుతుంది, మీకు గుర్తు కూడా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మన మైండ్ని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. పెయిన్స్ వస్తాయి, బట్ ఆ పెయిన్స్ని జస్ట్ 2 డేసే ఉంటాయి. ఆ పెయిన్స్ మీ గోల్ మాత్రం అల్టిమేట్గా దాన్ని రీచ్ అవ్వాలని మాత్రమే పెట్టుకోండి. మిగిలినవన్నీ చిన్నగా కనిపించేస్తాయి. మీరు డైలీ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతారో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ అండ్ వెయిట్ లాస్ జర్నీ ఫాలో అవ్వాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు వర్కౌట్స్ మాత్రం బాగా హెవీగా జరిగినాయి. పెయిన్స్ కూడా ఉన్నాయి, బట్ అప్పర్ బాడీయే మేము ఎక్కువ వర్కౌట్స్ చేసాం ఈరోజు. సార్కి చెప్పాం, సార్ లెగ్స్ పెయిన్ వస్తున్నాయి కొంచెం అని అంటే సారే కొంచెం చూసి మాకు వర్కౌట్స్ చేంజ్ చేశారు. యాక్చువల్లీ మాకు మండే నుంచి వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేస్తానన్నారు. ఇప్పుడు దాకా చేసిన వర్కౌట్స్ ఏంటంటే నార్మల్గా మాకు జిమ్ అలవాటు అవ్వటం కోసం మాత్రం అన్నీ కలిపి మా స్ట్రెంగ్త్ని చెక్ చేయడానికి జిమ్ చేపిస్తున్నారు. అంతేకాని ఈరోజు చెస్ట్ అని, ఈరోజు బైసెప్స్, ట్రైసెప్స్ ఇలా చేయించట్లేదంట. మాకు చెప్పింది అయితే సార్ మీకు ఈ 1 వీక్ మాత్రం నార్మల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 1 వీక్ నుంచి నేను మీకు ఫుల్ ట్రైన్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పారు మా కోచ్. ఈరోజు అయితే వర్కౌట్స్ ఇవేనండి. కొంచెం ఎందుకో డల్గా అనిపించింది, అంతా చేయలేక కూడా పోయాను. వీడియోలోకి వస్తే ఈరోజు సండే. కొంతమంది పిల్లలు కూడా వచ్చారండి జిమ్కి. పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళు ఒక రూమ్లో ఉంటుంది కదా, ఆ రూమ్లో కూర్చొని ఆడుకుంటున్నారు నీట్గా. మేమేమో మా పనిలో మేము ఉన్నాము. జిమ్లో పిల్లలు కూడా ఉండటం వల్ల కొంచెం బాగా అనిపించింది. అదిగో చూసారా, వాళ్ళ జంపింగ్స్ అని వాళ్ళు చక్కగా నీట్గా చేసుకుంటున్నారు. రేపు మార్నింగ్ మా ఇంట్లో వచ్చేసరికి పూజ ఉంది. ఈరోజు ఎక్కువ నేను వర్కౌట్స్ కూడా అంత ఇదిగా చేయలేదు. అసలే లెగ్ పెయిన్స్ ఉన్నాయి, స్టార్టింగ్ నుంచి లేవు కానీ ఒక 2 డేస్ నుంచి అయితే లెగ్ పెయిన్స్ బాగా ఉన్నాయి. హైనీస్ చేసామన్నమాట. హైనీస్ చేసినప్పుడు ఆ లెగ్ పెయిన్ అనేది ఎక్కువ వచ్చింది. నేను అందుకే చేయలేకపోయాను. ఏదైనా అంటే స్లోగా జిమ్లో చేసుకుంటూ స్లోగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతే బాడీ కూడా అలవాటు అయిపోయి స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకేసారి ఇంకా చేసేయాలి, నేను ఒక 1 మంత్లోనే తగ్గిపోవాలి అనుకుంటే కష్టం. అందుకని నిదానంగా కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్దాం. ఒకేసారి నాకు తగ్గాలన్న ఆలోచన కూడా లేదండి. 1 మంత్లో ఇప్పుడు 2 kgs 3 kgs అన్నా తగ్గినా ఎనఫ్. నాకు ఒకేసారి తగ్గి నేను వీక్ అయిపోవటం కన్నా నిదానంగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ తగ్గితే బెటర్ అనిపించింది. మాకెప్పుడు జిమ్ లాస్ట్లో మేము వచ్చేటప్పుడు మాకు సైక్లింగ్ మాత్రం ఖచ్చితంగా చేయిస్తారు. థ్రెడ్మిల్ కన్నా సైక్లింగ్ బెస్ట్ అంటారు ట్రైనర్. అందుకని ఖచ్చితంగా లాస్ట్లో మాత్రం సైక్లింగ్ ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకున్నాను. యాపిల్, పొమోగ్రానెట్
అండ్ అవకాడో. సో ఇవి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ తీసుకున్నాను, రైస్ తీసుకున్నాను ఈరోజు, చపాతీ తీసుకోలేదు. రైస్ అండ్ ఎగ్ కర్రీ, ఒక ఆరెంజ్ తీసుకున్నాను. నైట్కి వచ్చేసరికి మళ్ళీ హెవీగా ఉండకూడదని చెప్పి నేను చాలా లైట్ ఫుడ్డే తీసుకుంటున్నానండి. నేను ఒక కప్ రైస్ పెట్టుకున్నానంటే నాకు 2 చపాతీలతో సమానం. అందుకే రైస్ తీసుకున్నప్పుడు ఎక్కువ నైట్ టైం తీసుకోను. అందుకని చెప్పి ఈవినింగ్ నేను ఇలా జ్యూస్ తీసుకున్నాను, బీట్రూట్ అండ్ పొమోగ్రానైట్ జ్యూస్ అనమాట. ఇది తాగినా సరే చాలా మంచిది. నైట్ టైం 6-6:30 కల్లా నా డిన్నర్ కూడా అయిపోతుంది. సో ఈరోజుకి ఇదే నా మీల్ మొత్తం. సో కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.